ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ నెల 16న ఈడీ ముందు కేటీఆర్ హాజరు కానున్నారు. నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఈడీ విచారించనుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కంపెనీ ఎఫ్ఈఓకు బ్రిటిష్ కరెన్సీలో హెచ్ఎండిఏ నగదు పంపింది. ఇప్పటికే A2, A3 ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిని ఈడీ విచారించింది. A2, A3 వాంగ్మూలం ఆధారంగా ఈడీ కేటీఆర్ను విచారించనుంది. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాకిరణ్ తెలుసుకుందాం. సాకిరణ్ చెప్పండి. సో A2, A3లను ఆల్రెడీ ఈడీ విచారించిన నేపథ్యంలో ప్రస్తుతం 16వ తారీఖు కేటీఆర్ ఈడీ ముందు హాజరు కాబోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి రాష్ట్ర ఏజెన్సీ ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. ముఖ్యంగా ఇందులో ఎఫ్ఈఓ అనేటువంటిది బ్రిటిష్ కంపెనీ ఉంది. అయితే ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి కంపెనీలో ఏదైతే ఇక్కడ నుంచి హెచ్ఎండిఏ నుంచి నిధులు ఆ కంపెనీకి బ్రిటిష్ కు వెళ్లాయి, అందులోనూ బ్రిటిష్ కరెన్సీలో వెళ్లాయి. సో ఇందులో మనీ లాండరింగ్ పాల్పడ్డట్టు ఈడీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఈడీ ఈ కేసులో అప్పుడు ఈ హెచ్ఎండిఏకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను, అలాగే అప్పుడు హెచ్ఎండిఏకి చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డిని విచారించింది. అయితే కేటీఆర్ కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది, కానీ కోర్టు కేసు చూపించి క్వాష్ పిటిషన్ ఉంది కాబట్టి ఇంకా తేలే వరకు నేను రాను అని అప్పుడు ఒకసారి లేఖ రాశారు. సో అది కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మరోసారి పాదారణ విచారణకు హాజరు కావాలని ఈడీ కేటీఆర్ నోటీసులు జారీ చేసింది. సో మరి పాదారణ ఈడీ ముందుకు కేటీఆర్ రావాలి. సో మరి ఇప్పటికే ఏసీబీ విచారణ ఎదుర్కొన్నాడు కేటీఆర్. సో మరి ఈడీకి సంబంధించినటువంటి విచారణ కూడా ఎదుర్కోవాల్సి ఉంది. సో మరి ఇక్కడ ఇప్పటికే ఇద్దరు A2, A3లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కూడా తీసుకుంది కాబట్టి మరి వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించనుంది. అప్పుడు మంత్రిగా ఉన్నారు ఎంఏయుడికి. సో అప్పుడు ఆయన నిర్ణయం ప్రకారమే ఈ నిధులన్నింటినీ హెచ్ఎండిఏ నుంచి, అంటే ఇక్కడ హిమాయత్ నగర్ లో ఉన్న ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఆ ఎఫ్ఈఓకు సంబంధించి బ్రిటిష్ కరెన్సీలో 46 కోట్లను పంపారు. సో మరి ఇది ఆర్బీఐ అప్రూవల్ కూడా లేదు. సో దానికి సంబంధించి ఫైన్ కూడా 8 కోట్లు కట్టారు. సో మరి ఎట్లా విదేశీకి సంబంధించినటువంటి అంత డబ్బు పంపినప్పుడు ఆర్బీఐ అప్రూవల్స్ కూడా ఉండాలి. సో ఇవేవి అప్రూవల్స్ లేకుండానే ఇంత పెద్ద నగదును ఒక ప్రభుత్వ ఖజానా నుంచి పంపారు. సో మరి అది ఏ విధంగా పంపారు, ఏ విధంగా ల్యాప్సెస్ అయితే ప్రొసీజర్ ల్యాప్సెస్ జరిగాయి అనేటువంటి దానిపైనే ప్రధానంగా విచారించనున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ తన విచారణలో పూర్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాను, మంత్రి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను చేశాను అని చెప్పారు. మరి కేటీఆర్ ఏం చెప్పనున్నారు? ఇప్పటికే ఈ ఏసీబీకి కొంత సమాధానం చెప్పారు. ఇటు మరి సెంట్రల్ ఏజెన్సీ అయినటువంటి ఈడీకి ఏం సమాధానం చెప్తారో కూడా చూడాల్సి ఉంది. మరి ఈ నెల పాదారణ ఆయన ఈడీ ముందుకు రావాల్సి ఉంది.